ఈరోజు మన వీడియోలో ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి a minus b is equal to 3 and a square plus b square is equal to 29. Find the value of a and b. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి if x square minus 1 by x plus 1 is equal to 4 then x is equal to question mark. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం ముందుగా చెప్పుకున్న ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ బట్టి సాల్వ్ చేయాలన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. అండ్ మీకు లాస్ట్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు ఒక క్వశ్చన్ అనేది ఇస్తానన్నమాట. దాని ఆన్సర్ ఏమై ఉంటుందని మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది ఆన్సర్ కరెక్టా రాంగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి అండ్ మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది కూడా నేను ఈరోజు మీకు ఒకటి లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, దాన్ని కూడా చూడండి కంపల్సరీగా. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డైలీ ఇలాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎలా అనేది సాల్వ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాము. ఇక్కడ మనకిచ్చిన డేటా ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో a minus b is equal to 3, a square plus b square is equal to 29, దెన్ a ఇంటూ b ఎంత అని అడిగాడు. సో ఇక్కడ a మైనస్ b ఉంది, నెక్స్ట్ ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఉందన్నమాట. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో చూసుకుందాం అనమాట. సో ఇక్కడ a మైనస్ b a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏమని చేయొచ్చు? a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అనేది మనకు ఒక ఫార్ములా ఉంది కదా. సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం అనమాట. a మైనస్ b అంటే ఎంత? 3. a మైనస్ b అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 29 మైనస్ 2ab. ఇక్కడ వచ్చేసి 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 29 మైనస్ 2ab. ఈ 2ab ఈ పక్కకు వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 29. 9 ప్లస్ 9 అవతలకి పోతే మైనస్ 9 అవుతుంది. సో ఇది 20 అనమాట. సో 2ab ఈజ్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు ab ఈజ్ ఈక్వల్ టు 20/2. ఆన్సర్ అనేది మనకి 10 అనమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, ఆన్సర్ వచ్చేసింది. సో ఇలాగే సెకండ్ ప్రాబ్లమ్ని కూడా మనం సాల్వ్ చేద్దాము. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకిచ్చిన డేటా రాసుకుందాం. x స్క్వేర్ మైనస్ 1 బై x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. మనకి ఇక్కడ x స్క్వేర్ మైనస్ 1 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? x స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకు అని అంటే 1 స్క్వేర్ 1 క్యూబ్ 1 పవర్ 4 1 పవర్ 5 ఏదైనా మనకు 1 వస్తుంది కాబట్టి మనం 1 స్క్వేర్ అనేది రాద్దామన్నమాట బై x ప్లస్ 1. ఇక్కడ పైన మనకి x స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అనేది ఏ ఫామ్లో ఉంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు మనము a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ రాద్దాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b కదా మనకి. సో దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం అనమాట. అంటే x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 బై x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఇక్కడ x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఏముంటుంది? x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 5 అనేది ఆన్సర్ అనమాట. సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం అనేది ఇచ్చానమాట. దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏమై ఉంటుంది అనేసి నాకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. మీరు కమెంట్ సెక్షన్లో ఈ లోపల సాల్వ్ చేసి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ ట్రిక్ వచ్చేసి 3 డిజిట్ నెంబర్ when multiplied by 11 అంటే 11తో మల్టిప్లై చేసేటప్పుడు ఏ ట్రిక్ యూస్ చేయొచ్చు అనేది ఒక 3 డిజిట్ నెంబర్ని ఇక్కడ మనం చూద్దామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 323 ఇంటూ 11 అనేది చూద్దాం. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ when మల్టిప్లై విత్ 11 చేస్తే మనకి 4 డిజిట్స్ వస్తాయి అన్నమాట. 1 2 3 4 స్పేసెస్ తీసుకుందాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ 4 స్పేసెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, 3 ఈ లాస్ట్ ప్లేస్లో 3 రాద్దాం. ఇక్కడ సెకండ్ స్పేస్లో వచ్చేసి 2 అండ్ 3 2 ప్లస్ 3 అనేది 5 అనమాట. ఇక్కడ ఆన్సర్ 5 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్లో వచ్చేసి ఈ 2 డిజిట్స్ 3 ప్లస్ 2 అనేది 5 అనమాట. సో ఆన్సర్ అనేది 3553 అనేది ఆన్సర్ అవుతుంది.
ఇక్కడ 467 ఇంటూ 11 అనేది చూద్దామన్నమాట. సో ఇక్కడ కూడా 4 స్పేసెస్ రాసుకోండి. ఈ 4 అనేది ఇక్కడ, ఈ 7 అనేది ఇక్కడ రాస్తాం. ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది 6 + 7 అనమాట. ఈ డిజిట్ ప్లస్ ఈ డిజిట్. ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది 4 + 6. ఇక్కడ మీరు అడగచ్చు ఈ 6 + 7 13 అవుతుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాము 2 డిజిట్ నెంబర్ వస్తుంది కదా అని అడగచ్చు. ఇక్కడ 13 వస్తుంది, ఇక్కడ వచ్చి 10 వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ 1 ఇక్కడ 4కి యాడ్ చేద్దాం, ఏమవుతుంది 5. ఇక్కడ కూడా 2 డిజిట్ నెంబర్ ఉంది కదా, ఈ 1 ఇక్కడ యాడ్ చేస్తాము 1 3 7 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాగే ఇంకోటి చూద్దాం. 462 ఇంటూ 11 అనేది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 4 స్పేసెస్ మళ్ళీ రాస్తుంది. ఇక్కడ 4, ఇక్కడ 2. ఈ ప్లేస్లో వచ్చేసి 6 + 2, ఇక్కడ 8 అనమాట. ఈ ప్లేస్లో వచ్చేసి 4 + 6 ఏమవుతుంది 10 అవుతుంది కదా. 10లో ఈ 1 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. 4 + 1 5 082 అనేది ఆన్సర్. సో మీకు అందరికీ ఈ ట్రిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము, ఇంకొక నెంబర్కి ట్రై చేద్దాం అనమాట. నెక్స్ట్ 726 ఇంటూ 11 ఎంత అనేది మీరు ఈజీగా గెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 7 రాస్తాము, ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 2 + 6, ఇక్కడ 7 + 2, ఇది 9, ఇది 8. ఆన్సర్ అనేది 7986 అనమాట. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసము ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.